కార్యకర్తల గుండె చప్పుడు మహానాడు నాకు తృప్తినిచ్చింది. మహానాడు బహిరంగ సభకు కోవూరు నుంచి భారీగా తరలివెళ్లి కార్యకర్తలు ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. కడప గడపలో జరుగుతున్న మహానాడుకు తరలివచ్చిన కార్యకర్తల గుండె చప్పుడు మహానాడు అని ఎమ్మెల్యే వేమిరెడ్డి, ప్రశాంతిరెడ్డి అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి మహానాడు నాకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈ 2 రోజుల్లో జరిగిన మహానాడు ఇద్దరికీ చాలా తృప్తిని ఇచ్చిందన్నారు. మహానాడు బహిరంగ సభకు కోవూరు నియోజకవర్గం నుండి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని నారాయణాద్రి లేఅవుట్లో మోర్ల సుప్రజామురళి ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న కార్యకర్తల మౌలిక వస్తువులు, సదుపాయాలను పరిశీలించి జెండా ఊపి యాత్రను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో నుంచి 30 నుంచి 100 కార్లలో దాదాపు 5,000 మందికి పైగా కార్యకర్తలు మహానాడుకు వెళుతున్నారన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నేటి యువతరమే రాబోయే రోజుల్లో పార్టీకి ఆదర్శమని, అన్ని తానే మహానాడు నిర్వహిస్తున్న లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. గడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, లోకేష్ బాబు గారి సమక్షంలో అందరూ కార్యకర్తల పండుగలాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడున్నా ఎంతో మంది వచ్చారు. వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు. రాని కార్యకర్తలు గుండు చప్పుళ్ళు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది 2 రోజులు. ఈ రోజు 3వ రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ 30 బస్సులు, 100 కార్లు వస్తున్నాయి. అదేవిధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. నాకు మొట్టమొదటగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు, ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదే విధంగా ఆర్గనైజ్డ్గా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది. అందులో ఎన్నో కొత్త విషయాలు, కార్యకర్తలకి ఏం కావాలో, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ ఇద్దరికి అనిపించింది ఈ మహానాడు చూస్తే. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంతా తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఎలాగైతే మోస్తున్నారో ముందుకు కూడా అదే విధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పి మేమందరము ఆశిస్తున్నాం.